19వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం చూడండి. చదువుదాం. ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒక ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరువానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్ర అయిన ఘటములను మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు ప్రియురాలు కాని దానిని ప్రియురాలనియు పేరు పెట్టుదును. చాలండి. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభువా, దేవా, ఇదిగో తండ్రి అయ్యా, మహిమ గల కరుణా పాత్రలుగా, కరుణా ఘటములుగా కొందరిని చేసిన దేవుడు, అలాగే నాశనమును ఉగ్రతా పాత్రలుగా కొందరు చేసిన దేవుడు దేవా, ఈ సమయంలో ప్రభువా మా ఘటములను గుర్తించినట్లుగా కృప దయచేయండి ప్రభువా. దేవా, నిన్ను ఆరాధిస్తూనే ప్రభా ఉగ్రతకు మేము పాత్రులుగా ప్రభా ఎంచబడకూడదు ప్రభా. మేము మహిమపరచబడిన కరుణా పాత్రలుగా ఎంచబడుటకు సహాయం చేయండి. అలా మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని కడగండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యం జరిగించమని మహిమ నీకు చెల్లించుకుంటూ ఈ ఆరాధన అంతా సమర్పిస్తూ చదవని లేఖను దీవించమని, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నాతో మాట్లాడండి. ప్రతి విధమైన వ్యతిరేక ఆత్మలను క్రీస్తు ఆత్మలు బంధిస్తున్నాం ప్రభు. ఈ సన్నిధిని గురించి మా ఈ పనులు ప్రభువైన యేసుక్రీస్తులో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చున్న ఈ సమయంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరి ఈ సమయంలో ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మరి అపొస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఒక ముద్దలో నుండి ఒక ఘటమును ఘనతకును ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరువానికి అధికారము లేదా అంటున్నాడు. హల్లెలూయా. మరి నిజంగా మనం చూసినట్లయితే ఆ కుమ్మరువాణ్ణి ఉద్దేశించి దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడంటే, నేను కుమ్మరువాడిని, మీరు జిగట మట్టి అయి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని తయారు చేసేది, మిమ్మల్ని స్థిరపరిచేది, సిద్ధపరిచేది నేనే. ఆయన అన్నాడు, మిమ్మల్ని కట్టగలను, పాడు చేయగలను. హల్లెలూయా. అంతేకాదు, ఆయన సారె మీద పెట్టగలడు, సారె మీద నుండి తీసి పారవేయగలడు. అవునంటారా? హల్లెలూయా.
ఈరోజు మనం ఎవరమై ఉన్నామంటే ఆయన చేతిలో ఉన్న పాత్రగా ఉండాలి. మనం ఏమై ఉండాలి? ఆయన చేతిలో పాత్రగా ఉండాలి. ఎందుకంటే మరి మనం చూసినట్లయితే ఆయన చేతిలో ఒక పాత్ర ఉన్నది. హల్లెలూయా! ఈరోజు మనం ఎక్కడికి వస్తా ఉన్నామంటే ఆయన చేతిలో ఉన్న పాత్రలోనిది తాగడానికి వస్తున్నాం. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మనము దేవుని పాత్రలోనిది తాగటానికి వస్తున్నాం. అవునంటారా? ఎందుకని దేవుని పాత్ర ఉన్నది చెప్పాలి. దెయ్యపు దెయ్యపు పాత్ర కూడా ఉందా లేదా? పౌలన్నాడు, మీరు దెయ్యపు పాత్రలో చెయ్యేసి దేవుని పాత్రలో కూడా చెయ్యేస్తారా? హల్లెలూయా! కాబట్టి ఈరోజు మనం దేవుని పాత్రలోనిది త్రాగేవారుగా ఉన్నాం. హల్లెలూయా! ఇప్పుడు పాత్ర చెప్పాను. ఉదయకాలం మనం చూసాం. పాత్ర అంటే ఉపయోగపడేది, వాడబడేదాన్ని పాత్రగా చూస్తా ఉన్నాం. దేవుడు ఒక ముద్దలో నుండియే పౌలంటున్నాడు, ఒక ముద్దలో నుండియే ఒక్క ఘటము అంటే ఘటం అంటే పాత్ర. ఒక కుండ లేక ఒక పాత్ర ఏదో ఒకటి మట్టితో తయారు చేసింది. ఒక ఘటము ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరివానికి అధికారము లేదంటారా? హల్లెలూయా! కుమ్మరివాడు ఇష్టం వచ్చినట్టు ఆ మట్టితో చేయగలడా? చేస్తాడు. తనకిష్టం వచ్చినట్లు ఆ మట్టితో ఆయన అనుకున్నట్లుగా పాత్రగా చేయగలడు దాన్ని. హల్లెలూయా! అయితే ఆ పాత్ర ఎలా చేస్తున్నాడు? దేని కొరకు చేస్తున్నాడు? అది ఘనత కొరకు చేసే పాత్ర ఉంటది. ఘనహీనత కొరకు చేసే పాత్ర ఉంటది. అంటే ప్రయోజకరంగా ఉండే పాత్ర ఉంటది. హల్లెలూయా! అందరికి ముఖ్యమైన పనుల కోసం వాడే పాత్రగా చేయగలడు. అవునంటాడా? కొన్ని వ్యర్థమైన పనుల కోసం వాడే పాత్రలుగా కూడా చేయగలడు. ఎందుకంటే మనం వాడే పాత్రలన్నీ ఆహ్, ఒక మంచి పని కోసమే వాడం. అవునా కదా? కొన్ని పాత్రలు మరి వ్యర్థమైన వాటికి కూడా ఉపయోగించాలి. అయ్యో! ఇంత మంచిదేంటంటే ఆ పాత్ర చేసింది దానికోసం. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, ఒకటి ఘనతకును, మరొకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడే ఆయన కూడా పాత్రలు చేస్తున్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? మట్టివాడు ఒక ముద్దలో తీసుకొని ఒకటి ఘనత కోసం చేస్తున్నాడు, ఒకటి ఘనహీనత కోసం చేస్తున్నాడు. అలాగే పౌలు అంటున్నాడు, ఆయన కూడా పాత్రలు చేస్తున్నాడు. చేస్తున్నాడా? చేశాడా? చేశాడు. హల్లెలూయా! అయితే ఇప్పుడు ఆ పాత్రలు ఎక్కడున్నాయో తెలుసా? అన్నీ మురుకు పట్టి ఉన్నాయి. హల్లెలూయా! అన్ని మురుకు పట్టేసాయి పాత్రలు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ మురుకు పట్టిన పాత్రలలో ఆ పాత్ర లోపల దాగి ఉన్నయన్నిటిని క్లీన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! శుభ్రం చేసి ఇంకా చెప్పాలంటే ఆయన ఆ పాత్రని తిరిగి దేని నిమిత్తమైతే అది చేయబడిందో దాని కొరకు వాడబడటానికి దేవుడు దాన్ని పునర్నిర్మిస్తున్నాడు మరలా. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రకి క్రొత్త జన్మొస్తుంది. అవునంటారా? కొత్త జన్మొస్తుందా? హల్లెలూయా! అది కొత్త జన్మ పొందుకుంటది ఆ పాత్ర. ఒకప్పుడు ఆ పాత్ర పాత జన్మలో ఉంది. కానీ ఇప్పుడు ఆ పాత్ర ఏమవుతుంది? కొత్త జన్మ పొందుకుంటుంది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ప్రభువు కూడా అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచడానికి తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై. ఉగ్రతను అగపరచడానికి, తర్వాత ప్రభావాన్ని చూపటానికి. ఉగ్రతను అగపరచడానికి ఆయనకొక పాత్ర కావాలి. అలాగే ప్రభావాన్ని చూపుకోవడానికి ఆయనకొక పాత్ర కావాలి. అంటే 2 రకాల పాత్రలున్నాయి. ఘనతకు పాత్ర ఉంది. ఘనహీనతకు పాత్ర ఉంది. ఉగ్రతకు పాత్ర ఉంది. ప్రభావాన్ని చూపడానికి
పాత్ర ఉంది. నాశనమునకు సిద్ధపడిన ఉగ్రత పాత్ర ఉన్నది, ఉందంటారా? అలాగే కరుణ పాత్ర కూడా ఉందంటారా? అంటే కరుణ పాత్ర, నాశనానికి పోయే ఉగ్రత పాత్ర, ముందుగా సిద్ధపడిన ఏ పాత్ర? కరుణా పాత్ర. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కరుణా పాత్ర ఎక్కడుంది? యూదుల్లోనే ఉందా? ముందుగా సిద్ధపడిన పాత్ర, ఆ ఘటములు యూదుల్లోనే లేవవి. అవి ఎవరిలో ఉన్నాయి? అన్ని జనులైన మనలో కూడా ఆయన ఆ పాత్రలు ఎంచుకున్నాడట ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నా ప్రజలు కాని వారిని నా ప్రజలని, ప్రియురాలు కాని దానిని ప్రియులారనియు పేరు పెట్టిదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి. ఇప్పుడు మనం ఎవరమవుతున్నాం? మనం జీవం గల దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. మనం జీవం గల దేవుని కుమారులుగా లేవు. ఒకప్పుడు తండ్రికి దూరస్తులుగా ఉన్నాం, దేవుడు లేనట్టుగా ఉన్నాం. కానీ దేవుడు తన కృపను బట్టి, ముందు నిర్ణయాన్ని బట్టి, దయా సంకల్పాన్ని బట్టి ఆయన చేస్తున్నాడంటే, ఎక్కడైతే మనం కుమారులు కాదన్నాడు, ఎక్కడైతే ప్రియురాలు కాదన్నాడు, ఇప్పుడు అక్కడే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, నా ప్రియురాలు నువ్వు, నా భార్యవు నీవు శ్రీమతి యేసుక్రీస్తువి, నీవు గొర్రెపిల్ల భార్యవి, నీవు బండ సందుల్లో ఎగిరే నా పావురానివి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం. నిజంగా చూడండి సహోదరులారా, మనం చూసినట్లయితే ఈరోజు మనం ఏ పాత్రగా ఉన్నామో మనకు తెలియాలి. ఎందుకంటే కరుణా పాత్ర ఉంది, చెప్పాలి, ఉగ్రత పాత్ర ఉంది, అలాగే ఘనమైన పాత్ర ఉంది, ఘనహీనమైన పాత్ర ఉంది. అవునంటారా? హల్లెలూయా. ఉగ్రతను అగపరిచే పాత్ర ఉంది, ప్రభావాన్ని ఉందంటారా? హల్లెలూయా. ప్రభావాన్ని అగపరిచే పాత్ర ఉంది. ఈరోజు దేవుడు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడంటే, నీవు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన నిన్ను కరుణా పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను మహిమగల పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను మరి నిజంగా ఆ యొక్క అభిషేకించబడిన పాత్రగా చేయాలనుకుంటున్నాడు ఆయన. అయితే కుమ్మరి వానికి మట్టి మీద అధికారం రావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ మట్టి ఉన్నాయా? మట్టి ఏది? మనమేనా? మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం? మట్టిలో నుంచేనా? మట్టి ముద్దేనా? తిరిగి ఈ మట్టి ముద్ద ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలో కలిసిపోద్ది అంటారా? హల్లెలూయా. ఈ మట్టి ముద్దలోకి వెళ్ళిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. అయితే ఈ మట్టిని దేవుడు మట్టిలోనికి వెళ్లకుండా మహిమగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మట్టి కనబడదిగా. ఏం కనబడుతుంది? మహిమ మట్టిలో పోయబడుతుంది. హల్లెలూయా. మీకు చూడండి, ప్రత్యక్ష గుడారంలో మీరు చూసినట్లయితే, ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం కట్టినప్పుడు, లేకపోతే కరుణాపీఠం కట్టినప్పుడు, అది దేనితో చేయమన్నాడు అంటే తుమ్మకర్రతో చేయమన్నాడు. అది దేనితో చేయమన్నాడు? తుమ్మకర్రతో చేసినప్పుడు మోషే అనుకోవచ్చు, దేవుడు మంచి మంచి కర్రలు లేవా? ఉన్నాయా లేవా? గంధపు చెట్లు లేవా? ఉన్నాయా? ఎర్రచందనం లేదా? ఉన్నదా లేదా? టేకు లేదా? ఇంత మంచి మంచి కర్రలు ఉంటే దేవుడు ఎందుకని తుమ్మకర్రని ఎన్నుకున్నాడు? ఎందుకు? దానికి ముళ్ళులు ఎక్కువ. హల్లెలూయా. ఈరోజు లోకంలో ఎందరో గనులు ఉంటే, ఎందరో గొప్ప వాళ్ళు ఉంటే, అన్ని తెలుసు అని అనుకునే వాళ్ళు ఉంటే, ఏమీ తెలియదు ప్రభు అనుకుని నిన్నెందుకు ఎన్నుకుంటున్నాడు ఆయన? హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ తుమ్మకర్రకు తెలీదు అది ఎల్లప్పుడూ షెకీనా గ్లోరీని, షెకీనా మహిమని మోసేదిగా ఉంటదని. ఈరోజు నీకు తెలియకపోవచ్చు, నేను ఎల్లప్పుడూ దేవుని సముఖంలో నిలిచే వ్యక్తిని అని. హల్లెలూయా. నీకు తెలియచేయటానికి ఆయన తన వాక్యాన్ని పంపించాడు. నీకు తెలియచేయడానికి కాల వర్తమానికుని పంపించాడు. నీకు తెలియచేయడానికే ఈ కాలంలో నీ కొరకు ఒక లేఖను రాసి పెట్టాడు.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అటువంటి తుమ్మకర్ర మోషే తీసుకున్న తర్వాత దాన్ని పెట్టిలాగా కరుణాపీఠాన్ని చేసినప్పుడు, పెట్టిలా చేసినప్పుడు మోషే అనుకుంటున్నాడు, ఇలాంటి ఇది ఇలా ఉంది చూడటానికి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, మోషే చేసావా? చేశాను ప్రభువా. నేను చెప్పినట్టు చేసావా? నువ్వు చెప్పినట్టే చేశాను ప్రభువా. అయితే ఇప్పుడు ఆ తుమ్మకర్రకి నువ్వేం చేయాలంటే బంగారపు రేకులు పొదిగి. ఏం పొదగాలి? ఆ ఆ తుమ్మకర్ర ఇప్పుడు అంత తుమ్మకర్ర కనబడుతుంది. ఇప్పుడు ఈ తుమ్మకర్రకి ఏం చేయమన్నాడంటే బంగారపు రేకులు పొదిగించు. సరే నిజమా ప్రభువా? మంచిది. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ యొక్క కరుణాపీఠానికి ఏం చేశాడంటే మోషే మొత్తం బంగారపు రేకులు పొదిగించేశాడు. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి చూస్తున్నప్పుడు, యాజకులు అక్కడికెళ్ళి చూస్తున్నప్పుడు, అక్కడ వాళ్ళకి తుమ్మకర్ర కనబడట్లా. ఏం కనబడుతుంది? బంగారం కనబడుతుంది. చూస్తున్నోళ్ళందరూ ఈ ఈ పీఠాన్ని ఏమనుకుంటున్నారు? బంగారమేనా? అబ్బా! బంగారంతో చేశారు కూడా. కానీ ఆ బంగారం లోపల ఏముంది? తుమ్మకర్ర ఉంది. ఆ తుమ్మకర్రని కప్పిందేంటి? బంగారం. ఆ బంగారం ఏంటో కాదు, దైవత్వం. ఆ బంగారం ఏంటో కాదు, క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క గుణలక్షణం. ఈరోజు తుమ్మకర్ర ఎవరో కాదు, నువ్వే. తుమ్మకర్ర మనమే. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? పనికిరాని దానివని నువ్వు అనుకుంటున్నావు, పనికిరాని వాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. నీవు నాకు లోబడితే, నువ్వు నాకు అనుమతిస్తే నీ ముళ్ళులు తీసేస్తా, నీ వంకరలు తీసేస్తా, నిన్ను చదును చేస్తా, నిన్ను చిత్తులు పడతా, నిన్ను నునుపు చేస్తా, నాకు ఉపయోగపడే పాత్రగా చేస్తా. ఎప్పుడు? ప్రభువా నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని నువ్వు ఒప్పుకున్నప్పుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు కూడా దేవుడు కూడా అలాగే కుమ్మరివాడు మట్టిని తీసుకుని చేసినట్లుగా ఆయన అట్టి రీతిగా కొందరు వ్యక్తుల్ని తన మహిమకరమైన రాజ్యములో జ్ఞాపకం చేసుకుని తన కుమారులుగా ఉండటానికి ఆయన అనుమతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఆ కుమారులు? ఎక్కడున్నారు ఆ కుమారులు? లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. హల్లెలూయా. చూడ్డానికి బాగానే ఉంటాం మనం. హల్లెలూయా. కానీ లోపల ఏముంటది చెప్పాలి. హల్లెలూయా. ఈ పాత్రలన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి, కానీ లోపల ఏముంటాయి? బయటికి చూడడానికి మంచిగానే ఉంటాం, కానీ పాత్ర లోపల ఉంటాయట అన్ని. అవునా కాదా? ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిసయ్యులతో మాట్లాడుతున్నప్పుడు పరిసయ్యులు ఏం చేశారంటే ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన ఏమన్నాడంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఎలా ఉన్నారో తెలుసా? సున్నం కొట్టిన సమాధిలా ఉన్నారు. ఎలా ఉన్నారు? సున్నం కొట్టిన సమాధిలా. మేము సున్నం కొట్టిన సమాధిలమా? వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి, మేము సున్నం కొట్టిన సమాధిలా అని వాళ్ళు కలవరపడిపోతున్నారు. హల్లెలూయా. ఎందుకని? మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. వాళ్ళు చూసి అన్నాడంట, అబ్బా మీరు ఒక్కొక్కరు సున్నం కొట్టిన సమాధిలా కనబడుతున్నారు కానీ మీ లోపల అంతా కొంపే ఉంది. హల్లెలూయా. ఎలాగ ఉన్నది? ఏముందని అంటే ఆయన అన్నాడు, మీ లోపల ఏముంది? కల్మషం ఉన్నది. 23-25లో ఉంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోను అజితేంద్రముతోను నిండి ఉన్నవి. హల్లెలూయా. పల్లెమును గిన్నెని ఎక్కడ శుభ్రం చేస్తాం మనం? బయట. హల్లెలూయా. కానీ ప్రభు ఏమన్నాడంటే ఆ పరిసయ్యుల సద్దుకేలతో, మీరు బయట మాత్రమే శుభ్రం చేసుకుంటున్నారు కానీ మీరు లోపల. ఈరోజు కొన్ని పాత్రలు ఎలా ఉంటాయంటే బయటికి బాగానే కనపడతాయి, కానీ లోపల ఏముంటది? దోపు ఉంటదంట. హల్లెలూయా. దోపుతోను అజితేంద్రియంతోనూ ఉంటదంట. అంటే కుళ్ళు,
హల్లెలూయా. కనబడడానికేం మంచిగానే ఉంటది. పలకరిస్తే మంచిగానే పలకరిస్తాం. కానీ లోపల మాత్రం విషమే. కానీ ప్రభు ఏమన్నాడంటే లోపల పాత్రను శుభ్రం చేయండి. గిన్నె వెలుపట మాత్రమే కాదు, పళ్ళెము లోపట కూడా శుభ్రం చేయండి. ఎందుకని? లోపల శుభ్రం చేయకుండా ఆయన ఆయన నీకేమి ఇవ్వలేడు. గిన్నె కడగబడకుండా నువ్వేమి హల్లెలూయా. నీవు టీ పెట్టాలనుకుంటున్నావు, లేకపోతే కాఫీ పెట్టాలనుకుంటున్నావు, భోజనం వండాలనుకుంటున్నావు. ఒక పాత్రను తీసుకున్నావు. ఆ పాత్ర లోపల నిన్నటి వండింది ఉంది. నిన్న వండిన అన్నం ఉంది, నిన్న వండిన కూర ఉంది, నిన్న పెట్టిన టీ ఉంది. ఇప్పుడు ఆ గిన్నె తీసుకుని నీళ్లు పోసి అటు ఇటు తిప్పి మళ్ళా దాంట్లో టీ పెట్టేస్తావా? చెప్పాలి. పెడతావా? పెట్టం. ఆ అన్నం వండిన దాంట్లో మరలా అటు ఇటు తిప్పి పారేసి మళ్ళా దాంట్లో అన్నం వండేస్తావా? వండలేం. ఎందుకని? దాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలని మనం అనుకుంటాం. పాతదేది దాంట్లో ఉండకూడదు. మాడిపోయిన చెక్కలు దాంట్లో ఉండకూడదు. అవునంటారా? ఎటువంటి జిడ్డు దాంట్లో ఉండకూడదు. నీవే పాత్రని జిడ్డు లేకుండా చేసి తోముకుంటే ఆయన తన పాత్రలు తోమడా? ఆయన కూడా ఏమన్నాడు చెప్పిన, నీలో జిడ్డు ఉండకూడదు. నీలో జిడ్డుంటే ఇరిగిపోతుంది. ఇరిగిపోద్దా లేదా? నీలో జిడ్డుంటే ఇరిగిపోతుంది. నీలో గతించిన కాలంలో ఉన్న జ్ఞాపకాలు నీలో ఉంటే పనిచేయదండి. నువ్వు పాతవి గతించును, సమస్తము నూతనమాయను, క్రొత్తగా అనే స్థితికి రావాలి. హల్లెలూయా. అందుకన్నాడు ఈరోజు పాత్రలు లోపల శుభ్రం చేయాలి. హల్లెలూయా. శుభ్రం చేయడానికి దేవుడు మన యొద్ద ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి మురికినైనా నీ తీయగలడు. నిన్ను వెంటాడుతున్న ఎటువంటి పాపమునైనా నీ తీయగలడు. కేవలం నువ్వు చేయాల్సిన పని ఏంటో కాదు, ఆయనకి లోబడటమే. ఉదయకాలం చూసాం కదా, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవడమే. ప్రభా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీకు నాకు అడ్డుగా ఉన్నదాన్ని తీసివే ప్రభువా. హల్లెలూయా. నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు ఇంత మాట అన్నాడా, కాబట్టి నా కుమారుడికి నాకు అడ్డుగా ఉన్నది ఏది ఉండకూడదు. ప్రభువా నీ ఆరాధనకి నేను వెళ్లకుండా, నీ ఆరాధనలో పాలు పంపులు పొందకుండా ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని నా నుండి తొలగించయ్యా. తొలగించగలడా? శుభ్రం చేయగలడా? జిడ్డు బంకలు కూడా తీయగలడా? ఉంటాయా ఉండవా కొన్ని జిడ్డు బంకలు? పాత్ర లోపల, బయట కాదండి, లోపల ఉంటాయా ఉండవా? మందిరానికి వచ్చి పాటలు పాడుతున్నా జిడ్డు బంకలు పోవు. వారం వారం వాక్యం వింటున్నా జిడ్డు బంకలు పోవు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడేమో ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు ఆయన నిన్ను శుద్ధి చేసి తన మహిమని నీలో పోయటానికి, తన ప్రభావాన్ని నీలో పోయటానికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రభు పూసే గాని ఈ జిడ్డు మాత్రమే వదులుకోను. ఇది అలాగే ఉంటది. హల్లెలూయా. ఈ పాప స్వభావాన్ని నేను వదులుకోను, ఈ ఆశను నేను వదులుకోలేను. వదులుకోవాలనుకుంటున్నాను కానీ ఈ కోరికని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ ఆశను వదిలిపెట్టలేకపోతున్నాను, ఈ తాగుడిని వదులుకోలేకపోతున్నాను, ఈ సినిమాలు చూడడాన్ని, ఈ సీరియల్ చూడడాన్ని అయ్యా నేను వదులుకోలేకపోతున్నాను, ఈ జబర్దస్తులు చూడడం నేను వదులుకోలేకపోతున్నాను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈ జిడ్డులయ్యి, ఆ జిడ్డు వదలదు. హల్లెలూయా. బయట ఉన్న పాత్రలు తోవటానికి హిమ్ సబ్బులు, ఎక్సోబార్ సబ్బులు వచ్చాయి. కానీ లోపల అసలైన జిడ్డు ఉంది. ఆ జిడ్డు వదలటానికి ఏ సబ్బు పనిచేయదు. అయితే ఒకటి ఉంది, ఆయన దగ్గర ఉందంట సబ్బు. అన్నాడా లేదా ఆయన? నా దగ్గర సబ్బు ఉంది అన్నాడా లేదా? బైబిల్లో ఉందా లేదా సబ్బు? నా దగ్గర సబ్బు ఉంది అన్నాడు. మీరు అనుమతి ఇస్తే ప్రతి జిడ్డు, ప్రతి మరక పోతుంది. అందుకే ఆయన దగ్గర ప్రత్యేకమైన సబ్బు ఉంది. హల్లెలూయా. కాల ప్రవక్త బ్రదర్ బ్రహ్మ అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అది ఎలాంటిదంటే ఎటువంటి మండు మరకను కూడా క్లీన్ చేయగలదంటది. హల్లెలూయా. ఆయన దగ్గర అటువంటి బ్లీచ్ ఉందంట. ఏంటో తెలుసా? బ్లీచ్ ఏంటో సబ్బు తెలుసా? ఆయన యొక్క రక్తము, ఆయన పరిశుద్ధమైన రక్తం. అది ఆయన పరిశుద్ధమైన రక్తం అంతా మొండి మరకలైన శుద్ధి చేయగలదైతే ఆ రక్తాన్ని ప్రతి నెల తీసుకున్న నీ పరిస్థితి ఏంటంట? ఆ రక్తాన్ని ప్రతి నెల స్వీకరిస్తున్నా నీలో కూడా మొండి మరకలు పోటలా. ఎంతమందికి అర్థమవుతుంది? నీలో ప్రతి నెల రక్తాన్ని తీసుకున్న మొండు మరకలు పోవట్లేదంటే కారణం ఏంటి? ఎంతమందికి అర్థమవుతుంది? ఉదయకాలం మనం చూసాం,
కొంతమంది దేవుడికి ఎంతవరకు అధికారం ఇస్తారంట? కొంతవరకే. అందరి ముందు నువ్వు నా భర్తవే. అవునంటారా? అందరి ముందు నువ్వు నా భర్తవే. అందరి ముందు నువ్వు నాతో ఏం చెప్పినా, నువ్వు నాకేం చెప్పినా వింటాను, చేస్తాను. గదిలోకి రా, నీ పని చెప్తాను. నీకు నాకు చెప్పాలి. హల్లెలూయా! ఈరోజు కూడా అంతే. అందరి ముందు నేను క్రైస్తవుడినే. అవునా? అందరి ముందు నేను బైబిల్ పట్టుకుంటాను. అందరి ముందు నేను చర్చికి వెళ్తాను. అందరి ముందు నేను పాటలు పాడతాను. హల్లెలూయా! మా కాలనీలో నాలా పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు. మా కాలనీలో నాలా ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు. మంచి సార్. మీ కాలనీలో, నీ ఇంట్లో, నీ సంఘంలో నీలా ప్రార్థించేవారు ఎవరు లేరు. నీలో పాటలు పాడేవారు ఎవరు లేరు. అలాగే నీలో అన్ని భాషలు మాట్లాడేవారు కూడా ఎవరు లేరు బజార్‌లో. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నీలా గొడవలకు పోయేవాళ్ళు కూడా ఎవరు లేరు. హల్లెలూయా! అందుకే చూడండి సహోదరులారా, గిన్నె శుభ్రం చేయకుండా ఆయన తన అభిషేకాన్ని ఇవ్వడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పాత్రని రీమోడలింగ్ చేస్తున్నాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కొన్ని పాత్రలు రీమోడలింగ్ చేస్తారు. కొన్ని మెటీరియల్స్ చైర్స్ కావచ్చు. వీటిని ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే పాతవి తీసుకొని దాన్ని రీమోడల్ చేసి క్రొత్తగా తీసుకొస్తారు. నేను చెప్పింది అర్థమవుతుందా? మనిషికే రీమోడలింగ్ చేసే శక్తి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుకి రీమోడలింగ్ చేయలేడా? హల్లెలూయా! మురుకులు తీయలేడా? వంకరలు తీయలేడా? అతుకులు ఊడిపోయిన అతికించలేడా? ఏం చెప్పలేరు? రీమోడలింగ్ చేయగలడా? హల్లెలూయా! అయితే ఆ రీమోడలింగ్ చేయాలంటే ముందు మనం వెళ్ళాలి కదా! మనం లోక మోడల్‌లో వదిలిలేకపోతున్నాం. ఇంకా రీమోడలింగ్ ఏం తయారవుతాం మనం? అందుకే ప్రభు అన్నాడు, "నువ్వు ముందు లోకంలో ఉన్న హాలీవుడ్, బాలీవుడ్ ఆ మోడల్ అంతా విడిచిపెట్టు." హల్లెలూయా! నాయనా కిటికీల జాకెట్లు విడిచిపెట్టు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! ఆ కుక్కలు చింపిన ప్యాంట్లు విడిచిపెట్టు. నువ్వు లోకంలో ఉన్న మోడల్స్‌ని విడిచిపెడితే నిన్ను ఆయన రీమోడలింగ్ చేసి నిన్నే లోకానికి ఒక మోడల్‌గా చేయగలడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనం ఆయన చేతిలో మట్టి ముద్దము. ఆయన మనల్ని ష్ చేయటానికి, ఆయనకు యోగ్యమైన పాత్రగా చేయటానికి ఆయన మనల్ని పిలిచాడు. ఈరోజు నువ్వు ఆయన పిలుపుకి లోబడి, ఆయన వాక్యాన్ని విని, ఆయన స్వరం నీ యొద్దకొచ్చింది, ఆయన వాక్యం నీ యొద్దకొచ్చింది, ఆ సత్య సువార్త నీ యొద్దకొచ్చింది. ఆ వాక్యము నీ వద్దకొచ్చినప్పుడు నువ్వు దానికి లోబడి, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను సరిచేయి ప్రభువా అని ఈ ముద్ద, ఈ మట్టి ఆయన చేతిలోకి వెళ్తే ఆయన పాత్రగా చేయడానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే ఆయన చేతిలో ఘనమైన పాత్రగా మారాల. కరుణా పాత్రగా మారాల. ఆయన ఉగ్రత పాత్రగా మనకొద్దండి. హల్లెలూయా! నాశనమయ్యే పాత్రగా ఉండకూడదు మనం. హల్లెలూయా! ఎందుకంటే నాశనానికి వెళ్ళే పాత్ర, మహిమలోనికి వెళ్ళే పాత్ర, కరుణా పాత్ర ఆయన దగ్గరే ఉంది. ఉన్నాయంటారా? ఆయనే చేస్తున్నాడంటారా? హల్లెలూయా! మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన తోమ సందేహించాడు. అవునా కాదా? సందేహించాడా లేదా? నమ్మలేకపోయాడు. పేతురు అబద్ధమాడాడు. హల్లెలూయా! యోధా కూడా అమ్మివేశాడు. అవునంటారా? కానీ మీరు చూడండి, సందేహించిన అతడు కరుణా పాత్రగా మారాడు. అబద్ధమాడిన అతడు కరుణా పాత్రగా మారాడు. హల్లెలూయా! ఎండి నాణేలకు అమ్మివేసిన వాడు ఎంత ప్రార్థించినా కరుణా పాత్రగా మారలేకపోయాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, దేవుని ఉగ్రతను అగుపరిచే పాత్రగా అతను మారాడు. హల్లెలూయా! ఇక్కడ మీరు గమనించండి. యోధా కూడా ఆ విడిది గదిలో ఎంతమందికి అర్థమవుతుంది? విడిది గది చూస్తున్నారా? ఏ రోజది? అప్పగింపబడిన రాత్రి. ఏ రోజది? అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి,
ఆ రొట్టెని విరిచి, ఆ పాత్రలో ఉన్న రొట్టెని విరిచి శిష్యులకి ఇస్తున్న విడిది గది అది. హల్లెలూయా. ఆయన ఒక పాత్రని ఎత్తుకొని దాంట్లో ఉన్న ద్రాక్ష రసాన్ని ఆశీర్వదించి ఇది నా రక్తం అని చెప్పిన ఆ విడిది గదిలో ఉన్నాడు అక్కడ. ఒకే మెసేజా, ఒకే పాస్టరా, కానీ పాత్ర మారిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు నువ్వెలా ఉన్నావు? దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని మందిరంలో నువ్వు ఏ పాత్రను వహిస్తున్నావు? నువ్వు అనుకోవచ్చు, నేను బాప్తీసం తీసేసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుని యొక్క ఉగ్రత కలిగిన పాత్రగా మారుతున్నావా? దేవుని వాక్యానికి లోబడి సరిచేయబడి ఆయన నాయకత్వానికి ఒప్పుకుని నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి వాక్యానికి అధికారానికి చోటిచ్చి కృపగా మారుతున్నావా? హల్లెలూయా. ఈ రోజు మనం వెతకకపోతే, ఈ రోజు మనం పొందుకోకపోతే, ఇప్పుడు దేవుడి యొద్దకు రాకపోతే మరొక సమయంలో నువ్వు ఎన్నడూ పొందుకోలేవు. ప్రయత్నం చేసినా దొరకదు. ఎందుకో తెలుసా? అప్పుడు సమయంలో వధువెత్తబడిన తర్వాత, ఈ పాత్రలన్నీ నింపబడిన తర్వాత, ఈ పాత్రలన్నీ తయారైన తర్వాత, ఈ పాత్రలన్నీ యజమానుడి ఇంటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే యజమానుడి ఇంటికి వెళ్ళిపోయాయో, హల్లెలూయా, ఇక పాత్రలు సిద్ధపరచడానికి కుమ్మరోడు ఉండడు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసి నన్ను మార్చుకో ప్రభా, నీ పాత్రగా చేసుకో ప్రభా, నన్ను అభిషేకించయ్యా, పాత్ర పరిశుద్ధాత్మతో అభిషేకించని చెప్పినా అక్కడ ఏమీ ఉండదు ఇక. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏసేపు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఏమైందంట? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం, 15 నుంచి చదువుదాం. 14 నుంచి చదవండమ్మా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు. ఏం చేయాలంటే మనం అందరితో సమాధానంగా, పరిశుద్ధతగా, పరిశుద్ధ కలుగుటకు ప్రయత్నించాలి. ఎందుకు ప్రయత్నించాలంటున్నాడంటే అందరితో ఉండటం మన వల్ల కాదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అందరితో సమాధానంగా ఉంటావా? హల్లెలూయా. నిన్ను తిట్టినోళ్ళతో సమాధానంగా ఉండగలవా? కానీ ఏం చేయమంటున్నాడు? కానీ మనం ఏం చేద్దాం తెలుసా? నిన్ను తిట్టినోడిని, నీ మీద నిన్ను అవమానించినోడు, నీ సమయం వస్తుంది కలవటానికి, అతను నీతో మాట్లాడడానికి, నువ్వు అతనితో మాట్లాడ, అయినా కూడా మనం ఏం చేస్తాం చెప్పనా? ఎక్కువ కూర్చుంటాం. నాకేం తక్కువ? నేనెందుకు మాట్లాడాలి? నేనెందుకు చెయ్యాలి? నేనెందుకు సమాధాన పడాలి? నేను తప్పు చేశానా? నేను గొడవ పెట్టానా? ముందు ఆల పెట్టారు, నన్ను ఆలన్నది, నేను అన్నాను వాళ్ళని. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఆయన ఏమంటున్నాడు? సమాధాన పడటానికి ప్రయత్నం చెయ్యి. హల్లెలూయా. అందుకన్నాడు సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి, పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మీలో చెబుదామా? ఎవరిలో? మనలో. ఇక్కడున్న మనలో. మీలో అంటే ఎవరిలో? మనలో ఎవరైనా, ఎవరో నాకు తెలియదు, దేవుని మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో పౌలు అంటాడు, మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుడవన అనేకులు అపవిత్రులై పోదురేమో అని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన యేసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా. అని మనం ఏం చేయాలి? సార్ మనం కరెక్ట్, మనం పర్ఫెక్ట్, కానీ ప్రభు ఏమంటున్నాడంటే చూసుకో, ఇప్పుడు కాదు, ఇప్పుడు పర్ఫెక్టే, ఇప్పుడు కరెక్టే. ఎవరైనా హల్లెలూయా చేదైన వేరు మొలిచి, ఇప్పుడు మొలవలా. పాస్టర్ గారికి నీకు బానే ఉంది, సంఘానికి నీకు బానే ఉంది, కానీ భవిష్యత్తులో మొలిచి
అది ఏం చేస్తుంది? దేవుని కృప నుండి మనల్ని దూరం చేస్తుందేమో. అందుకన్నాడు, చేదైన వేరేదైనా మొలిచి కలవరపరుచుట వలన. ఎప్పుడైతే ఒకటి మొలిచిందో మొదటి స్టార్ట్ అయ్యేది ఏంటి? కలవరమేనా? అవునా కదా? కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, ఒకటి మన హృదయాల్లో మొలిస్తే కలవరం వస్తుందంటారా? ఎవరో ఏదో అంటారు, పక్కింటామో ఎదురింటామో ఎవరో. మీ ఆయన ఆ మీ ఆయన చాలా మాట, ఇంకేం అవసరం లేదు, చాలా మాట. మీ ఆవిడి మీ ఆవిడి మీరు లేనప్పుడు మీ ఆవిడి చాలా మాట. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కటి చాలండి. వాళ్ళు మీ ఆయన అనగానే చెప్పు, మా ఆయన చెప్పు, మనమే నేస్తాం తర్వాత. మీ ఆవిడ అనగానే, మా ఆవిడ ఏం చేసింది? హల్లెలూయా. ఏం స్టార్ట్ అవుతుంది? కలవరం. ఏం చేసేసాడు, ఏం చేసేసింది, ఏం చేసేసాడు. మీ అబ్బాయి, మొన్న మీ అబ్బాయిని అక్కడ చూశాను. ఎక్కడ చూసావు? ఇక్కడ చూసావు మా అబ్బాయిని. మొన్న మీ అమ్మాయిని అక్కడ చూశాను. ఎక్కడ చూసావు మా అమ్మాయిని? కలవరం వచ్చేద్దంటారా? హల్లెలూయా. పాస్టర్ గారు నీ కోసం ఎలా అంటున్నాడు ఏంటి? ఎలా అన్నాడు పాస్టర్ గారు? పాస్టర్ గారు ఇప్పుడు మాతో బాగానే ఉంటారు కదా. ఏమన్నాడు పాస్టర్ గారు? ఏం అనలేదు. అది కృపను పోగొట్టుకునే కలవరం. చేదైన వేరు మొలవటానికి ప్రారంభం. హల్లెలూయా. అందుకన్నాడు, చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్ములను కలవరపరుచునేమో. అనేకులు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని. చాలా జాగ్రత్తగా రండి, భవిష్యత్తు ఉంది ఆ మాటలో. పౌలు దేనికోసం చెబుతున్నాడు? భవిష్యత్తు కోసం చెబుతున్నాడు. కలవరపరుచునేమో అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాం, ఈ కృపను పోగొట్టుకోవద్దు. ఈ కృప ఉండగానే ఇంకా అధికమైన కృపలోకి వెళ్ళండి. సాతానికి చేదైన వేరు మొలచేటట్లుగా సాతాను స్వరం వినొద్దు, సాతానికి అవకాశం ఇవ్వద్దు. హల్లెలూయా. ఎందుకని? ఒక పూటకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు పౌలు. ఒక పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారిని ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచు దాని కోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని. ఎంత శ్రద్ధగా వెతికాడంటండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంత శ్రద్ధగా వెతికాడు. పౌలు అన్నాడు, ఎంత శ్రద్ధగా వెతికినా దొరికిందా? దొరకటం కాదు, విసర్జించబడ్డాడు. అంటే మీరెవరో నాకు తెలీదు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోండి అని అన్నాడు ఆయన. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా మీకు దొరుకు కాలంలోనే వెతుకుడి. హల్లెలూయా. ఇది నీకు సమయం. నీ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభుకి ఇంకా దగ్గరగా రావడానికి. హల్లెలూయా. అది నిన్ను ఆయన ఎత్తబాటికి సమీపంగా తీసుకెళ్తుంది. ఆయన రాకడలో నిన్ను కొనిపోయేటట్టు చేస్తుంది అది. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దూరంగా ఉంటావో, ఆయనకి సమీపంగా ఎప్పుడైతే నువ్వు ఉండలేవో, కలవరం మొదలవుతుందో, హల్లెలూయా, నువ్వు ఉగ్రతను పొందుకుని విడిచిపెట్టబడిన స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అందుకే చూడండి సహోదరులారా, ఈరోజు ఆయన మనల్ని చేస్తా ఉన్నాడు. మనం ఆయనకు ఒప్పుకున్నప్పుడు ఆయన ఎలా చేస్తాడంటే, మరి మీరు అక్కడ చూడండి, ఏశావుకి దాని మీద ఇంట్రెస్ట్ లేదంట. హల్లెలూయా. కానీ యాకోబుకి దాని మీద ప్రగాఢ వాంఛ ఉన్నదంట. ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఆరాధించాలని ఇంట్రెస్ట్ లేదు, ఆదివారం వాక్యం వినాలి, ఆదివారం అందరికంటే ముందు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని ఇంట్రెస్ట్ లేనప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆశ లేని ప్రాణాన్ని ఆయన కూడా, బైబిల్ చెబుతుంది, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆశ లేకపోతే ఆయన తృప్తిపరుస్తాడా? ఆయన తృప్తిపరచడు.
ఆయన తలుపు తీస్తే వస్తామనుకుంటున్నాడు. నువ్వు డోర్లు వేసేస్తే, ప్రభా మంచిది, నేను నీ నామములో బాప్తిసం తీసేసుకున్నాను, నేను హాల్లో కూర్చోబెట్టాను, ఇంక అక్కడ ఉండి చాలు, నా రహస్య గదులన్నీ నీకు అవసరం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు డోర్ తీయకపోతే ఆయన రాడు. ఆయన బలాత్కారుడైన దేవుడు కాదు. ఆయన ఆహ్వానించినప్పుడే నీ హృదయంలోకి వస్తాడు. ఆయన ఆహ్వానించినప్పుడే నీ పాపాన్ని తీసేస్తాడు. నువ్వు అడగాల ఆయన్ని, నేను చేసిన పాపం నన్ను నీ తీసివేయి, నా చేసిన పాపను క్షమించు ప్రభువా. నేను కంటితో చేసింది, చేతుతో చేసింది, నడిచింది, చూసింది ప్రభువా, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని రక్తముతో కడుగు ప్రభువా. హల్లెలూయా. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంట? హల్లెలూయా. ఒక చిన్న బ్రదర్ బ్రాండన్ చెప్పిన ఒక కోడ్ మీకు చదివేస్తాను, చిన్నది. అది మీ అందరికీ తెలిసింది, గ్రూప్ లో కూడా పెట్టాను, మీరు చూడండి. మన గ్రూప్ లో పెట్టాను. అది గిలాదులో గుగ్గిలము లేదనే వర్తమానంలో 13వ పేరాలో చదువుతున్నాను. గిలాదులో గుగ్గిలము లేదు. ఈ రోజు కూడా ప్రజలు ఈ విధంగా ఉన్నారు. 13వ పేర. ఈ రోజు ప్రజలు కూడా ఈ విధంగా ఉన్నారు. అది అలాగే ఉన్నది. ఎలా ఉన్నారో చెప్తున్నాను చూడండి. ఈ విధంగా ఉన్నారంటే ఎలా ఉన్నారు? ఒక డాక్టర్ యొక్క కార్యాలయము తలుపు ఎదురుగా ఒక మనుషుడు చనిపోవుచున్నాడు. అతడు వ్యాధిని నయం చేయటానికి మందును ఆ భవనంలో ఉన్న వైద్యుడు కలిగి ఉండగా కానీ అతడు దాన్ని తీసుకోవడానికి నిరాకరించుచున్నాడు. ఒక మనుషుడికి వ్యాధి కలిగి ఉన్నట్లయితే వైద్యుని యొద్ద దానిని నివారించడానికి కావలసిన మందు కలిగి ఉండవచ్చు. మనుషుడు ఆ వైద్యుని యొక్క తలుపు ఎదురుగా పడి ఉండవచ్చును, కానీ అతడు తిరస్కరించి దాన్ని తీసుకొనకపోయినచో అతడు ఆ తలుపు మెట్ల దగ్గరే చనిపోవును. హల్లెలూయా. మీరు వైద్యుని నిందించలేరు. మీరు వైద్యుని నిందించగలరా? నిందించలేరు. అతడు గనుక వచ్చి దానిని తీసుకొనినచో ఆ వైద్యుడు అతనికి ఔషధము ఇచ్చును, అది అతన్ని బాగు చేయును. కానీ అది వైద్యుని యొక్క వైఫల్యము కాదు. అతడు ఔషధము కలిగి ఉండెను, కానీ ఆ మనిషి దానిని తీసుకొనుటకు మెడ వంచని వాడై ఉన్నాడు. అప్పుడు అది ఎవరికి వైఫల్యం? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో అతడు మరణించబోతున్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఒక చిన్న ఇంజెక్షన్ చేసుకుంటే ఆ వ్యాధి కంట్రోల్ అయిపోతుంది. హల్లెలూయా. మీరు చూడండి, కొంతమంది పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్ కావచ్చు, బీపీ పేషెంట్ కావచ్చు. ఆ సమయంలో వాళ్ళకి ఆ టాబ్లెట్ కానీ లేక ఆ ఇంజెక్షన్స్ ఉంటాయి షుగర్కి సంబంధించి. ఆ షుగర్కి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ ఆ టైంలో వారు వేసుకోకపోతే వారికి ఏమవుతుందంటే కళ్ళు తిరిగినట్టు, స్పృహ కోల్పోయినట్టు, కళ్ళు తిరిగినట్లు అలా పడిపోతారు. ఆ సమయంలో అది గ్రహించి తెలిసిన వారు టాబ్లెట్ అన్న ఇంజెక్షన్ అన్న వేయకపోతే వారు ఏమవుతారంటే ఆ స్పృహలో, ఆ కళ్ళు తిరుగుతున్న అదే స్థితిలో అలాగే కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతారు? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? చనిపోతారా? చనిపోతారు. ఇప్పుడు ఒక వైద్యుని దగ్గర మందు ఉంది, వ్యాధిని తగ్గించే మందు ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే పరిగెత్తుకుని ఊరు దాటి అయ్యెక్కి పరిగెత్తుకుని హాస్పిటల్ దగ్గరికి వచ్చాడంట. హాస్పిటల్ దగ్గరికి వచ్చి హాస్పిటల్ ముందు నిలబడిపోయి, డాక్టర్ గారు నాకు మందు ఇవ్వండి, డాక్టర్ గారు నాకు మందు ఇవ్వండి నడుపుతున్నాడంట. డాక్టర్ గారు అన్నాడు, తలుపు తీసే ఉంది, లోపలికి వచ్చిరా, మందు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. డాక్టర్ గారు నాకు మందు ఇవ్వండి, నేను చనిపోబోతున్నాను, నేను నా పాపంలో నశించిపోతున్నాను, నాకు మందు ఇవ్వండి డాక్టర్ గారు. డాక్టర్ గారు అన్నాడు, నీ కొరకు ఎల్లప్పుడూ తలుపు తెరిచి ఉంది. హల్లెలూయా. నీవు వచ్చి మందు తీసుకో. ప్రయాసపడి భారం వహించిన జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మీకు రక్షణ ఇస్తాను. నా యొద్దకు రండి, దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దివ్య మనసుకులారా, పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకోండి. దివ్య మనసుకులారా, మీ ఆలోచనలు, మీ క్రియలను శుభ్రపరచుకోండి. హల్లెలూయా. ఆ మెట్ల దగ్గరుండి, ఆ డోర్ దగ్గరుండి కింద పడిపోయి డాక్టర్ గారు అంటున్నాడు. ప్రవక్త అంటున్నాడు, వైద్యుడి దగ్గర మందు ఉంది. హల్లెలూయా. అతను ఆ యొక్క
ఆ యొక్క రోగి ఆ మందును తీసుకోగానే బాగుపడతాడు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే అంత దూరం ప్రయాణం చేసి వచ్చి హాస్పిటల్ దగ్గరికి వచ్చాక డిమాండ్ చేస్తున్నాడు. నాకు మందివ్వాలి. డాక్టర్ గారు రండి, రండి డాక్టర్ గారు అంటున్నారు. తలుపు తీసే ఉంది రావయ్యా. హల్లెలూయా! ఈరోజు పరమ డాక్టర్ గారు కూడా అంటున్నారు. నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? లోకంలో ప్రతి వ్యక్తిని బతిమిలాడేస్తాం. సహాయం చేయని వాళ్ళందరిని బతిమిలాడేస్తాం. హల్లెలూయా! నీకు ఇల్లు కావాలన్నా, ఏది కావాలన్నా, ఏ పని కావాలన్నా, ఏ జాబ్ కావాలన్నా, ఏ సార్‌ని కావచ్చు, ఏ అధికారిని కావచ్చు, ఏ నాయకుల్ని కావచ్చు అందరిని బతిమిలాడేస్తాం. తెలిసినోళ్ళందరిని మాకు పని చూసి పెట్టరా. ఎంతమందికి అర్థమవుతుంది? నాకొక జాబ్ చూడరా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! మాకు ఇల్లు లేదండి. మాకు అప్పులు ఎక్కువైపోయాయి. ఏమన్నా సహాయం చేయగలరా? లోన్ రావడానికి అందరిని అడుగుతాం మనం. అవునంటారా? కానీ అడగాల్సిన వాడిని అడగం. దేవుడి దగ్గరికొచ్చేసరికి మనం ఏం చేస్తాం? హల్లెలూయా! ఇదిగో ఈ రోగి చేసిందే మనం చేస్తాం. ఆయన అన్నాడు, అడుగుడి మీకు, వెదుకుడి మీకు, అడుగు ప్రతివాడికి ఆయనకి అడుగు 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 ప్రతివానికి ఇవ్వబడుతుంది అన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు ఈ వైద్యుడు ఏం చేస్తున్నాడంటే డాక్టర్ కార్యాలయం తలుపు ఎదురుగా ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క రోగి ఏం చేస్తున్నాడంటే నయం చేయడానికి ఆ వైద్యుడి దగ్గర మందుంది. ఆ భవనంలో వైద్యుడు ఆ మందుని కలిగి ఉన్నాడు. కానీ తీసుకోవడానికి ఆ యొక్క రోగి నిరాకరించాడంట. డాక్టర్ గారు నువ్వు ఇక్కడికి వస్తేనే నాకు మందు ఇవ్వాలా. హల్లెలూయా! ప్రవక్తలు ఒక మనుషుడు వ్యాధి కలిగినట్లయితే వైద్యుని యొక్క దానిని నివారించే కావలసినంత మందు కలిగి ఉండవచ్చు. అయితే ఆ మనుష్యుడు దాన్ని తీసుకోకుండా ఆ యొక్క తలుపు ఎదురుగా పడి ఉండవచ్చును. కానీ అతడు తిరస్కరించి దానిని తీసుకోనకపోయినచో అతడు ఆ తలుపు మెట్ల దగ్గరే చనిపోవును. ఏం లేదింకా. నాకు మందు కావాలి, మందు కావాలనేసి అక్కడ కూర్చున్నాం అనుకో ఏమవుతుందంటే ఆ యొక్క వైద్యుడు లోపల ఉన్నాడు, మందు లోపల ఉంది. నువ్వు అక్కడికెళ్తే దాన్ని ఉపయోగిస్తారు. కానీ నేను అక్కడికి రాను, నాకు ఇక్కడికే కావాలంటే ప్రవక్తలు నువ్వు అక్కడికే కావాలని పంతం పట్టుకుని కూర్చుంటే మెట్ల దగ్గరే చచ్చిపోతావు. హల్లెలూయా! ఈరోజు ఎలా ఉన్నారు ప్రజలు? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆ వైద్యుడిని నువ్వేం అనలేవు. ఎందుకంటే ఆ వైద్యుడి దగ్గర మందుంది. హల్లెలూయా! ఆ వైద్యుని తప్పు కాదది. అది ఆ రోగు తప్పి. ఈరోజు సహోదరి, సహోదరుడా నీ పరిస్థితిని మార్చగలవాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ స్థితిని మార్చగలవాడు దేవుడు. ఈరోజు నీవు ఆయన యొద్దకొస్తే యథార్థంగా ఆయన్ని ఆరాధిస్తే వాక్యం చెప్పినట్టుగా నీ జీవితాన్ని క్రమపరుచుకుంటే ఆయన నీ మార్గాలను సరళం చేయగలడు ఆయన. హల్లెలూయా! ఈరోజు తప్పు ఎవరిది? మనం ఆయన దగ్గర రావట్లా. హల్లెలూయా! అందుకన్నాడు ఆ మనిషి దాన్ని తీసుకొనుటకు మెడ వంచని వాడై ఉండెను. అప్పుడు అది ఎవరికి నష్టం? హల్లెలూయా! ఈరోజు దేవుడి దగ్గర నువ్వు మెడ వంచకపోతే, దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం నువ్వు జీవించడానికి ఇష్టపడకపోతే, చర్చికైతే వస్తాను. కానీ నేను అసలు ఏం చేయలేను, పాటించను నేను. చర్చికొస్తాను, వాక్యం వింటాను. కానీ పాస్టర్ గారు చెప్పింది ఏది నేను నమ్మను. ఎంతమందికి అర్థమవుతుంది? పాస్టర్ గారు చెప్పింది ఏది నేను చేయను. మెడ వంచని స్థితి అదే. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు. కానీ వాక్యం చెప్పినట్లు నువ్వు మెడ వంచుతున్నావా? సమ్మతిస్తున్నావా? మెడ వంచని వారు ఉంటారంటారా? హల్లెలూయా! మెడ వంచకుండా నువ్వు ఉంటే ఒక రోజు రాబోతుంది. అందరూ ఆ ఎత్తబాటులో అందరూ ప్రవేశిస్తారు. నీవు మాత్రం ఎత్తబాటును విడిచిపెట్టి విడవబడిన వాడిలాగా ఈ భూమి మీదే ఉండాల. అప్పుడు ప్రభువా నేను నీ మందిరానికి వచ్చాను కదా, పాటలు పాడాను కదా, ప్రార్థన చేశాను కదా, పరిచయం చేశాను కదా, ప్రభువా నేనయ్యా పలానా సంఘంలో సభ్యుని కదా. ఆయన అంటాడు నువ్వెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా, నేనయ్యా నీ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా? ఆయన అన్నాడు నువ్వెవరో నాకు. హల్లెలూయా! చూడండి సహోదరులారా, ఈరోజు ప్రభువు మన దగ్గర ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేటట్లుగా నువ్వు ఉండొద్దు. హల్లెలూయా! కాబట్టి నేడు అలాగే ఉన్నది. చాలా మంది ప్రజలు చర్చి ఎదురుగానే చనిపోతున్నారు. ఎలా ఉన్నారంటే చాలా మంది ప్రజలు చర్చి ఎదురుగానే, మందిరం ఎదురుగానే చచ్చిపోతున్నారట. ఎలా చచ్చిపోతున్నారు?
ప్రజలు చర్చి ఎదురుగానే చనిపోతున్నారు. ఆ మెట్లపై ఒక విధమైన కుర్చీలపై పాపముతోనే చనిపోతున్నారు. ఎందుకనగా వారు గిలాదులో ఉన్న దేవుని యొక్క గుగ్గిలమును స్వీకరించుటకు తిరస్కరించుచున్నారు. హల్లెలూయా! వారందరూ వారి పాపములోనే చనిపోతున్నారు. కారణం వారు దాన్ని తిరస్కరించుట వలన అక్కడ అది లేకపోవుట కారణం కాదు కానీ, వారు కేవలం దాన్ని తిరస్కరించుటను బట్టే అప్పుడు వారు ఏమి తీసుకుంటారు? దానికి బదులుగా ఏదో ఒక తప్పైన దానిని వారు తీసుకొనవలసి ఉండెను. ఎందుకనగా అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకనగా అది అక్కడే ఉన్నది. కానీ పురుషులు మరియు స్త్రీలు కేవలం దాన్ని తీసుకొనుటకు తిరస్కరించుచున్నారు. హల్లెలూయా! వాక్యం ఎలా చెప్తుందంటే తీసుకుంటున్నారా దాన్ని? ఎంతమందికి అర్థమవుతుంది? మందెక్కడుంది? వాక్యమేనా? ఆ వాక్యాన్ని తీసుకుంటేనే మందు. అదే ఆ వాక్యము నీకు సర్వరోగ నివారణం. హల్లెలూయా! కానీ ఈరోజు ప్రజలు దాన్ని తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. సంఘములో చనిపోతున్నారు. కూడికలలో కూర్చొని రాత్రి తర్వాత రాత్రులు దేవుని యొక్క ప్రవక్తలు ప్రేరేపించబడి దేవుని యొక్క వాక్యమును మీరు తప్పక మరలా తిరిగి జన్మించాలి. భయము లేకుండా ప్రకటిస్తూ ఉన్నారు. సేవకులు చెబుతున్నారు. కుర్చీలో కూర్చొని వింటా ఉన్నారు. వస్తా ఉన్నారు. రాత్రులు పగలు వాక్యం వింటున్నారు ఆదివారాలు. తిరిగి జన్మించాలి. పాపాన్ని విడిచిపెట్టాలని సేవకులు ప్రకటిస్తున్నారు. కానీ పురుషులు, స్త్రీలు ఒక విధమైన కుర్చీలపై అమర్చబడి మరియు చనిపోవచ్చున్నారు. మరియు వారు నిరాశతో క్రిందికి మునిగిపోవచ్చు దేవుని నుండి దూరమగుచున్నారు. కృప మరియు రక్షణ లేదని కారణం కాదు. కానీ దాన్ని పొందుకొనుటకు వారు తిరస్కరిస్తున్నారు. కృప లేదా? రక్షణ లేదా? కృప ఉంది, రక్షణ ఉంది. కానీ ఎందుకు వారు పొందుకోలేకపోతున్నారే? వారికి మెడ వంచని స్థితి ఉంది. వారు తిరస్కరిస్తున్నారు. హల్లెలూయా! ఈరోజు నువ్వు క్రైస్తవుడివే, చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు. కానీ ఎందుకని నువ్వు బూతులు మాట్లాడుతున్నావు? ఎందుకని రాజకీయాలతో తిరుగుతున్నావు? ఎందుకని లోకంలో ఉన్న ఆ లోక కార్యకలాల్లో ఎందుకు మునిగిపోతున్నావు? ఎందుకు గొడవలకు వెళ్తున్నావు? ఎందుకు సినిమాల కోసం, సీరియల్ కోసం చెవులు కోసుకుంటున్నావు? హల్లెలూయా! మందిరంకి వెళ్ళటానికైనా టైం ఉండదు కానీ సీరియల్ వచ్చే టయానికి మాత్రం టీవీ ముందు వెళ్ళటానికి టైం ఉంటుంది మనకి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? పాస్టర్ గారు మందిరం పలానా టైంకి పెడతామంటే పాస్టర్ గారు వస్తాడులే, ఆయనే పాడుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు, చిన్నగా వెళ్దాం మనం. హల్లెలూయా! అదే సొంత పని, అదే ఏదైనా సీరియల్ వస్తే, సినిమాలు వస్తే, ఏదైనా ఇంపార్టెంట్ పని వస్తే ఎంతమందికి అర్థమవుతుంది? ముందే వెళ్ళిపోతాం. హల్లెలూయా! అరగంట ముందేనంట. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే ఎక్కడున్నావు? ఎక్కడ అధికారం ఇస్తున్నావు? ఎవరికి అధికారం ఇస్తున్నావు నువ్వు? హల్లెలూయా! రక్షణ దూరంగా లేదు, దగ్గరే ఉంది. కృప దగ్గరే ఉంది. కృప రక్షణ కలిగి ఉన్నాడు. మనం కేవలం ఆ కృపని రక్షణ వెళ్ళి పొందుకోవాలి ఈరోజు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈరోజు దేవుడు మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని తయారు చేయడానికి ఆయన ఎంతో ఇష్టం కలిగి, తృష్ణ కలిగి ఉన్నాడు. ఎంతమంది ఆయన దగ్గరికి వస్తారు? ఈ లోకంలో జరుగుతున్న దృశ్యాలు చూసి ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయన్ని కలుసుకోవాలని, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయనతో జీవించాలని నీకు ఆలోచన రావట్లేదా? హల్లెలూయా! ఎందుకని లోకంలో ఏముంది? అంతా చెడే. ఏ మంచి లేదు. స్వార్థం, ఈర్ష్య, ద్వేషాలు, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, హల్లెలూయా! కులస్తుల మధ్య, సంఘంలో కూడా ఈరోజు వచ్చాయంటారా? హల్లెలూయా! సంఘంలో కూడా వచ్చాయి పాస్టర్ గారు, వచ్చాయి. ఈ సిస్టర్ పాట పాడితే ఆ సిస్టర్ చప్పట్లు కొట్టదు. ఆ సిస్టర్ పాట పాడితే ఈ సిస్టర్ చప్పట్లు కొట్టదు. పాడుతుందిలే, దీనికే వచ్చు బాగాని. పాడుతున్నాడులే, నేను కొట్టను. పక్కనోళ్ళు కొట్టే చప్పట్లు కొట్టను నేను. అది పాడితే నేను కొట్టేదేంటి? ఎందుకని? అంతకు ముందే కొట్టుకున్నారు ఆ బజార్‌లో. అంతకుముందే బజార్‌లో కొట్టుకున్నారు. హల్లెలూయా! బైబిల్ చెబుతుంది, సూర్యుడు అస్తమించేంత వరకే కోపపడు, అని పాపము చెయ్యకు. సూర్యుడు అస్తమించే సరికల్లా నీ పాపము తొలగిపోవాల. పోతుందా? సూర్యుడు అస్తమించే దగ్గర కాదు పాస్టర్ గారు. అసలు సూర్యుడే లేకపోయినా మా పాపం అలాగే ఉంటది, మా కోపం అలాగే ఉంటది. అలా ఉన్నారు ప్రజలు ఈరోజు. హల్లెలూయా!
నువ్వు ఆ స్థితిలో ఉంటే ఎలా చెప్పుకోగలవు నువ్వు ఒక క్రైస్తవుడు అని? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఉదయకాలం మనం చూసాం. ఆ కుమ్మరి ఆ మట్టిని చేస్తున్నప్పుడు ఒక చోట నుంచి తెస్తాడా? తేడు. అనేక చోట్ల నుంచి మట్టి వస్తుంది. ఆ కళ్ళం దగ్గరికి వస్తుంది. అవునా? ఆ కళ్ళం కాడ మట్టి పోస్తున్నారు. మట్టి పోస్తున్నప్పుడు నీళ్లు పోసి తొక్కుతా ఉన్నాడు. నీళ్లు పోయగానే మట్టిలో ఉన్న మలినం బయటకొస్తుందా? అంతకుముందు ఆ మట్టిలో ఏమున్నాయి? రాళ్ళు. ఏమున్నాయి? చిల్లా పెంకులు, ముల్లులు. ఇప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి ఆ చిల్లా పెంకులు, ముల్లులు, రాళ్ళతోని కుండ చేస్తే తయారవుతదా? పాత్ర తయారవుతదా? తయారవ్వదు. ఆ మట్టి లోపల ఉన్న ముళ్ళు తీసేయాలి. ఆ మట్టి లోపల ఉన్న రాళ్ళు తీసేయాలి. ఆ మట్టిలో ఉన్న చిల్ల పెంకులు తీసేయాలి. హల్లెలూయా! ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు? ఎత్తబడే పాత్రలు చేయాలనుకుంటున్నాడు. ఎత్తబడాలంటే ముల్లులు ఉండకూడదు మనలో. సిద్ధాంతాలు ఉండకూడదు మనలో. ఆచారాలు ఉండకూడదు మనలో. లోకంలో ఉన్న పాపపు పోకడలు ఉండకూడదు మనలో. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యం అనే నీళ్ళని ప్రతి వారం పోస్తూ, ప్రతి ప్రార్థనలో పోస్తూ, ఈ వాక్యం అనే నీరు ఈ మట్టి బట్టల మీద రాగానే, ఇక్కడ చేరి ఉన్న మట్టి గడ్డలు ఉన్నాయా? ఈ మట్టి బెడ్డలు ఏ ఊరు నుంచి వచ్చాయి? ఒక ఊరు నుంచి రాలా కొండల్లా తయారవడానికి. హల్లెలూయా! ఏ ఊర్లో ఎన్నిక చేయబడిన మట్టి ఉందో ఆ ఊర్లో ఎన్నిక చేయబడిన మట్టి అంతా ఇక్కడికి వచ్చింది. ప్రతి వారం నీళ్లు పోస్తున్నాడు పాస్టర్ గారు. ఎందుకో తెలుసా? హల్లెలూయా! మట్టిలో ఉన్న మలినం రావాలా. అది కుండగా మారాలంటే ఇప్పుడు అది మట్టి పట్టుకుంటే ఏమవుతుంది? ఎంత స్ట్రాంగ్ ఉందనుకున్నారు? మామూలు గట్టితనం కాదు. అదే ఆ మట్టి మీదకి నీళ్ళొస్తే ఎంత మెత్తబడుతది? ఇప్పుడు మట్టి కుండగా మారాలంటే అంత స్ట్రాంగ్ ఉంటే పనిచేయదు అది. అదేమవ్వాలి? స్మూత్ అయిపోవాలి. దీనత్వం ధరించుకోవాలి. సాత్వికతను ధరించుకోవాలి. మృదుత్వాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా! అందుకని ఆ దీనత్వం ఉన్నాయంటారా? ఆ దీనత్వం, ఆ మృదుత్వం, సులువుగా లోబడే తత్వం దేవుని పిల్లలకే అది. హల్లెలూయా! అందుకని ఆ మట్టిని తొక్కుతా ఉన్నాడు. ఆ కుమ్మరివాడు ఆ మట్టిని తొక్కుతా ఉన్నప్పుడు వాక్యాన్ని పోస్తూ, హల్లెలూయా! వాక్యాన్ని వాక్యాన్ని పోస్తూ ఆ వాక్యాన్ని బోధిస్తూ కుమ్మరివాడు మట్టి తొక్కుతా ఉంటే, ఆ నీళ్లు పోసి తొక్కుతా ఉంటే ఆ ఆ మట్టిలో ఉన్న ఆ మట్టి బెడ్డల్లో ఉన్న ఆ మట్టి కరిగి దాంట్లో ఉన్నయన్నీ బయటకు వస్తున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? వచ్చాయా? పారేసుకుంటారా? ముల్లులు వచ్చాయా? రాళ్ళు వస్తున్నాయా? చిల్ల పెంకులు వస్తున్నాయా? హల్లెలూయా! పారేసుకోండి, పాత్రగా తయారవుతారు. లేకపోతే ఏమవుతారు? పారివేయబడతారు. అగ్నికి పాలైపోతారు. హల్లెలూయా! ఇప్పుడు ఆ పాత్ర రెడీ అవుతుంది. తొక్కిన తర్వాత ఆ మట్టిని తీసుకున్నారు. ఆ చిల్ల పెంకులన్నీ పడేసాడు. పడేసిన తర్వాత మరలా తొక్కుతున్నాడు. హల్లెలూయా! గమనించండి. ఆ తొక్కడం ఏంటో తెలుసా? మనల్ని ఎలా తీసుకెళ్తాడో చెప్పండి? శ్రమల కొలిమిలో నుండి తీసుకెళ్తాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు, ఎందుకు వస్తున్నాయి నాకు ఈ కష్టాలు? పాత్రగా తయారవ్వడానికి. నీకు సహనం రావాలంటే నిన్ను రెచ్చగొట్టేవాడు ఉండాలి నీ పక్కన. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! నువ్వు ప్రార్థించాలంటే నీకు ముల్లు లాంటి వాళ్ళు ఉన్నారు ఎవరో ఒకరు. లేకపోతే మనం ప్రార్థించం. ప్రార్థిస్తామా? హల్లెలూయా! మనం అనుకుంటాం, ఎందుకు పెట్టావయ్యా ఈ శోధన? ఆయన అంటాడు, నా కృప నీకు చాలు. పౌలు అంటాడు, ప్రభువా నాకొక ముల్లుంది తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేశాను. అయినా కూడా ఆయన అంటాడు, తీసేస్తానని మాట అంటలేదు ఆయన. నా కృప నీకు చాలు పో అంటున్నాడు అంతే. హల్లెలూయా! కొన్ని సమయాల్లో మనల్ని సరిచేయటానికి పౌలు అంటున్నాడు, ఎందుకు నాకు ఈ యొక్క ముళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడు అని ఆలోచిస్తే, నాకివ్వబడిన విశేషమైన ప్రత్యక్షతల వల్ల నేను హెచ్చయిపోతానేమో అనేసి, నేను తప్పిపోతానేమో అనేసి, నన్ను నలగగొట్టటానికై, నన్ను లోపరుచుకోవడానికై ప్రభువు పెట్టిన ముళ్ళు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనలో కూడా ఉంటాయి ఈ ముల్లులు, ఈ చెత్త, ఈ రాళ్ళు, ఈ చిల్ల పెంకులు ఉంటే మనం పాత్రగా తయారవ్వం. ఎందుకో తెలుసా? సారి మీద పెట్టాలంటే అది మొదట ఏం చేయాలి? తొక్కబడాల. హల్లెలూయా! సారిగా చేయబడాలంటే ఏమవ్వాలి? తొక్కబడాల. అది బాగా తొక్కిన తర్వాత ఆ మట్టి ఎలా ఉండాలి? స్మూత్‌గా, మృదువుగా అయిన తర్వాత అప్పుడు అది సారి మీద పెట్టబడతది. ఎంతమందికి అర్థమవుతుంది? చిల్ల పెంకులు, రాళ్ళు, ముళ్ళు, చెత్త ఉంటే సారి మీద పెడతాడా? పెట్టడు. ఎంతమందికి అర్థమవుతుంది? సారి మీద పెట్టాడంటే అది పాత్రగా రెడీ అవుతది. హల్లెలూయా! ఈరోజు సారి మీద పెట్టే జీవితం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను స్థానం వైపు తీసుకొస్తున్నాడు.
హల్లెలూయా. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వాలంటే నీలో ఉన్న చెత్త పోవాలి మొదట. నీలో ఉన్న ముళ్ళులు పోవాలా. నీలో ఉన్న చిల్ల పెంకులు పోవాలా. నీలో ఉన్న రాళ్ళు పోవాలా. హల్లెలూయా. నీలో లోకాశలు, కోరికలు, తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు పెట్టుకుని దేవా నన్ను వాడుకో, ప్రభా నీ సంఘంలో నన్ను వాడుకో, ప్రభా నీ పరిచర్యలో నన్ను వాడుకో, నన్ను నీ బిడ్డగా చేయి ప్రభు అంటే ఆయన అంటాడు, మొదట గిన్నెను శుభ్రం చేయి, మొదట ముళ్ళులు తీసేయి, మొదట చిల్ల పెంకులు తీసేయి, అప్పుడు నిన్ను సారె మీద పెడతా, అప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తా, అప్పుడు నిన్ను వాడుకుంటా. ఈరోజు సహోదరి సహోదరులారా, మీరు అనుకోవచ్చు, దేవుడు సంఘంలో దేవుడు నాకు ఏ అవకాశం ఇవ్వట్లా, సేవ చేయడానికని పరిచయం చేయడానికని ఏది నాకు అవకాశం ఇవ్వట్లేదని నువ్వు అనుకోవచ్చు. అది సేవకుడి దగ్గర లేదండి. అది సేవకుడు చేయలేడు. ఆ స్థానాన్ని సేవకుడు ఇవ్వలేడు. నువ్వు శుద్ధీకరించబడిన స్థితిలోకి వస్తే నీ ముళ్ళులన్నీ తీసివేయబడి, రాళ్ళు తీసివేయబడి, ఆ యొక్క చిన్న పెంకులు తీసివేయబడి, దేవుడు ఉపయోగించే పాత్రగా మారడానికి మట్టిగా సారి మీద పెట్టబడే మట్టిగా నువ్వు సిద్ధమవుతే, ఆ పరలోకపు జ్ఞానాన్ని పొందుకుని మృదత్వము లోబడే తత్వం నీలోకి వస్తే ప్రభువే నిన్ను ఎక్కిస్తాడు అక్కడికి. దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. సౌలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఒక రోజు ఏమైందంటే, సౌలు కంటే దావీదు ప్రజలందరి దృష్టిలో ఘనత పొందినప్పుడు దేవుడు రాజుగా దావీదుని అభిషేకించాడు. హల్లెలూయా. ఈ విషయం సౌలుకు తెలిసింది. సౌలు అనుకున్నాడు, ఎలాగైనా అతన్ని చంపేయాలి, అతను ఉంటేనే కదా రాజు అవుతాడు, అతను చంపేయాలని ఏం చేశాడంటే ప్రయత్నాలు చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ బైబిల్ చెబుతుంది, దావీదు యొక్క సుబుద్ధి, దావీదు యొక్క ప్రవర్తన దావీదుని చూస్తున్న సౌలుకి భయాన్ని పుట్టించిందంట. హల్లెలూయా. ఎందుకని? దావీదు దేని ద్వారా నడుస్తున్నాడు? వాక్యము ద్వారా, ఆయన కట్టడల ద్వారా. దేవుని వాక్యంతో నువ్వు నడిస్తే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, నీ మీద తప్పు వేయడానికి ఏ వ్యక్తి అయినా కానీ, ఏ సాతానా కానీ భయపడాల్సిందేది. అది నేనేం చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేంతో నడుస్తున్నావు? వాక్యంతో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆ ముళ్ళులు పోయిన తర్వాత, అన్ని తీసివేయిన తర్వాత మనం ఎప్పుడైతే శుద్ధి చేయబడతాం, దేవుడు సారి మీద పెడతాడు. సారి మీద పెట్టి ఆయన పాత్రగా చేస్తాడు. పాత్రగా చేస్తున్నప్పుడు అవి చిట్లు పోతా ఉంటాయి, పగిలిపోతా ఉంటాయి. చిట్లు పోయి పగిలిపోతుందంటే కారణం ఏంటి? అది ఇంకా బాగా ఆ మట్టి తొక్కబడల, ఇంకా కలపబడల దానికి. ఎందుకంటే ఒక చోట నుంచి వచ్చింది అది కాదు, 4-5 ప్రాంతాల నుంచి వస్తుంది ఆ మట్టి. ఈ 4-5 ప్రాంతాల మట్టి కలివాలంటే ఏం చేయాలి? బాగా తొక్కి మిక్స్ చేయాలా. బాగా తొక్కి మిక్స్ చేసినప్పుడే ఆ 4 ప్రాంతాల్లో వస్తున్న మట్టి కలుపుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి మట్టి వచ్చింది. హల్లెలూయా. ఇలా చెప్పొచ్చా? రామాపురం నుండి మట్టి వచ్చింది. హల్లెలూయా. పల్లగుంత నుంచి మట్టి వస్తుంది. ఇప్పుడు పల్లగుంత మట్టి, రామాపురం మట్టి కలిస్తేనే కొండ అవుతుంది, ఒక పాత్రగా మారుతుంది, ఒక ముద్దగా మారుతుంది, ఒక ఎత్తబడి గుంపుగా మారుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అది ఇది కలవకపోతే, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అది ఇది కలవకపోతే అది చిట్లు పోతుంది, పాత్ర ఏమవుతుంది? చిట్లం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకని సంఘములో ఐక్యత లేకపోతే సంఘం ఏమైపోతుంది? చిట్లు పోద్దా? చెప్పాలి సార్. చిట్లు పోద్దా? ఆ ఊరు నుంచి వస్తున్న సహోదరులు, ఆ ఊరు నుంచి వస్తున్న సహోదరులు, ఆ ఊరు నుంచి వస్తున్న సహోదరులు ఐక్యత లేకపోతే, ప్రేమ లేకపోతే సంఘం కట్టబడతదా? సంఘం చిట్లు పోదా? హల్లెలూయా. అందుకే సంఘాన్ని అంతటిని ఐక్యపరచడానికి ఆయన కూడా తన కార్యాన్ని చేస్తా ఉంటాడు. హల్లెలూయా. అందుకే నోవాహుతో చెప్పాడు, నోవాహు ఈ చిత్తసారపు రాను తీసుకో. ఓకే సార్. అయితే ఏం చేయాలి? ఆ చిత్తసారపు మాను నువ్వు చక్కగా చేసి, అది వంగదు, దాన్ని ఏం చేయాలి తెలుసా? నువ్వు వంచి పైన ఒక చెక్కను కొడతావుగా, కింద ఒక చెక్కను కొట్టాలిగా పడవకి, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ ఒక చెక్కను కొట్టాడు, ఇక్కడ నుంచి అనిము నుండి అవరానికి చెక్క. ఇప్పుడు దీని కింద మరొక చెక్క పెట్టాలి, అవునా కదా? ఇప్పుడు ఈ చెక్క ఏం చేయాలి? అతకబడాలా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? అతకబడేటప్పుడు త్వరగా అతుకుతుంటది అది. ఇది అతకబడినప్పుడే కీలు వస్తుంది, ఇది అతకబడిన తర్వాత కీలు పూయాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు కష్టమంతా ఎక్కడ ఉంటుందో తెలుసా?
ఈ చెక్కని వంచి చాలా బలంగా ఉంచాలండి. మీరు ఎప్పుడన్నా చూసారా? హల్లెలూయా. చాలా బలంగా వంచి దాన్ని ఏం చేసి బలంగా వంచి దాన్ని వంచి మేకును కొట్టి వంచినప్పుడు కూడా ఎలా వంచాలో తెలుసా? ఇది కరెక్ట్ గా అతుకుతుందో లేదో చూసుకోవాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు దేవుడు చేసే పని ఏంటంటారు? ఇక్కడ చెక్కలు ఉన్నాయా? హల్లెలూయా. కన్నాలతో ఉన్న చెక్కలు ఇవన్నీ. ఈ చెక్కలన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? వంచి కొడుతున్నాడా? చెక్కుతున్నాడా? వంచి ఒక సమూహంలాగా, ఒక సంఘంలాగా, హల్లెలూయా, ఒక కీలు. ఈ కీలు వచ్చి ఏం చేస్తుందంటే ఆ చెక్కని ఈ చెక్కకి తేడా లేకుండా, ఆ చెక్క ఈ చెక్క గ్యాప్ లేకుండా మొత్తం ఒకటే అనేటట్టు చేసేస్తుంది అది. అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రవక్త అంటున్నాడు, పిరమిడ్, నోవహు కట్టిన పిరమిడ్లో ఒక బ్లేడ్ పెట్టడానికి కూడా సందు లేదంట. హల్లెలూయా. ఎలా ఉండాలి? బ్లేడ్ పెట్టడానికి కూడా సందు లేదు. అలా కట్టారంట పిరమిడ్. అలా అమర్చబడింది అది. హల్లెలూయా. ఎందుకని? ఇక ఎటువంటి సాతాను యొక్క కార్యాలకు అక్కడ స్థలము లేదు, స్థానము లేదు అక్కడ. అందుకని సజీవ దేవుని సంఘములు ఎలా ఉండాలో తెలుసా? సహోదరుల మధ్యలో ఐక్యత అలా ఉండాలి, సమాధానం అలా ఉండాలి. సేవకునికి, సంఘానికి, సహోదరికి, సహోదరుడు, సహోదరులకి ఐక్యత అలా ఉండాలి. ఏం చేయాలి? ప్రభువా, మా సంఘమును పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి, ఏక మనసు దయచేయండి, విశ్వాసం దయచేయండి, ఏక హృదయం దయచేయండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మట్టి అంతా మిక్స్ అయ్యి కలవకపోతే అది చిట్లిపోతుంది. పడవ కట్టేటప్పుడు చెక్క సరిగ్గా జాయింట్ చేయకపోతే ఆ కీలు సరిగ్గా అప్లై అవ్వదు. అప్లై అయినట్టే ఉంటది, నీటిలో పెట్టగానే నీరు వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. దేవుడు మనల్ని అలా అలా పరిపూర్ణమైన ఐక్యతలోనికి తీసుకువెళ్ళును గాక. హల్లెలూయా. అందుకని అది ఎప్పుడైతే చిట్లిపోతుందో మరలా ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తాడు. మరలా తొక్కతాడు. హల్లెలూయా. మొదటి స్థితిలోంచి వస్తుంది పాత్ర మళ్ళా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అదేమవుతుంది? పాత్రగా చేయబడింది. అది ఒకసారి చిట్లింది, ఒక అవకాశం వచ్చింది, పోగొట్టుకుంది. అయితే దేవుడు ఏం చేస్తాడు? మరొక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మరలా అది సారి మీద పెట్టబడింది. యజమానుడు పాత్రగా చేస్తున్నాడు. యజమానుడు పాత్రగా చేసి ఆ కుమ్మరివాడు పాత్రగా చేసిన తర్వాత పాత్ర అయిపోయిందా? మీరు చూడండి. కుమ్మరివాడు పాత్ర చేసేసాడు, పాత్ర పక్కన పెట్టబడింది. హల్లెలూయా. పాత్ర పక్కన పెట్టబడగానే నీరు చుక్క తగలగానే ఏమైపోద్ది పాత్ర? చెప్పాలి. మళ్ళీ కరిగిపోతుందా లేదా? ఇప్పుడు దానికి నీరు తలగాల్సిన మొదటి స్థితి ఉంది. ఇప్పుడు సెకండ్ వేలో ఉంది. అది మరొక స్థాయిలోకి, మరొక స్థితిలోనికి వెళ్ళింది ఇప్పుడు ఆ యొక్క మట్టి. ఇప్పుడు ఆ మట్టి నీరు తగలకూడదు దానికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు దానికి నీరు తగిలింది అనుకో కరిగిపోతుంది. అది నీరు తగిలింది అనుకో పగిలిపోతుంది. అది పనికిరాదు. అది ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అంటే ఇప్పుడు దానికి మూల సిద్ధాంతం కాదు కావాల్సింది. హల్లెలూయా. దానికి ఇప్పుడు మూల సిద్ధాంతాలు, నీతీకరణ, శుద్ధీకరణ అది కాదు. ఆ వర్తమానాలు సరిపోవు దానికి. అది ఇప్పుడు నీతీకరణ వర్తమానం దాటేసింది, అది శుద్ధీకరణ వర్తమానం దాటేసింది. అది ఇప్పుడు మరొక దానికి వెళ్ళింది అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని వర్తమానం, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం దానికి కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ తయారు చేయబడిన పాత్రలన్నీ, ఇప్పుడు ఒక కుండ తయారు చేశాడు కుమ్మరివాడు. దీన్ని తీసుకెళ్లి కుంపటలో పెడతాడా? లేదు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? కొలిమిలో పెడతాడా? పెట్టడండి. కానీ పెట్టే టైం ఉంటుందా? పెట్టే సమయం వస్తుందా? ఎప్పుడు దాకా తెలిసే? లాస్ట్ కుండ అయ్యేంత వరకు ఉంటాడు. లాస్ట్ కుండ అక్కడికి వచ్చేంత వరకు అది కొలుములోకి వెళ్ళదు. అది అగ్ని పరీక్షకు వెళ్ళదు. అది అక్కడ రావాల్సిన లాస్ట్ కుండ వచ్చేంత వరకు దేవుడు తన అగ్నిని కుమ్మరించడు అక్కడ. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? అలాగే పిరమిడ్లు అన్ని పేర్చబడ్డాయి. హల్లెలూయా. అయితే లాస్ట్ ఇక పెట్టేది ఒకటి ఉన్నది. ఆ సహోదర ప్రేమ నీలో పరిపూర్ణంగా పనిచేస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆ తలరాయిని నీలో పెట్టేస్తాడు.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? చాలా మంది అనుకుంటారు కరిగిపోతా ఉంటాయి కొన్ని కుండలు, ఎదురు చూడలేవు కొన్ని కుండలు. హల్లెలూయా. నేను రెడీ అయిపోయాను, నేను బానే ఉన్నాను కదా, ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి. హల్లెలూయా. కానీ దేవుడు అంటాడు, వెయిట్ వెయిట్ వెయిట్, చివరి కుండ రావాలి కదా, చివరిది కూడా తయారవ్వాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు కుండలన్నీ తయారయ్యాయి. కుండలన్నీ తయారైన తర్వాత అతను ఏం చేస్తాడు, అన్ని ఒక చోట పెడతాడు. అక్కడక్కడ పెట్టడు సార్. మీరు చూడండి, ఆ కొలిమి ఎలా ఉంటుందో తెలుసా? కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ పక్కన కుండ, కుండ పక్కన కుండ పెట్టి, దాని మీద చెత్తేసి, కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ పక్కన కుండ పెట్టి చెత్తేసి ఏం చేస్తాడు చెప్పన, అప్పుడు నిప్పు పెడతాడు. అప్పుడు అగ్ని అంటిస్తాడు. ఎప్పుడైతే అప్పుడు అగ్ని అంటుకుంటుందో, ఇప్పుడు ఏమైంది, ఈ కుండలోంచి వేడి ఈ కుండలోకి, ఈ కుండలోంచి వేడి ఈ కుండలోకి, ఒక్క కుండలోకి వెళ్ళి వెళ్ళి కుండలన్నీ గట్టిగా తయారవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుండను మరలా నీళ్ళలో పెడితే ఆ కుండ ఈసారి కరిగిపోతుందా? కరగదు. హల్లెలూయా. ఈసారి చిట్లు పోద్దా? చిట్లదు. ఎందుకని? అది ఇప్పుడు అన్ని పాస్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకరోజు ఆయన కుండలు తయారు చేశాడు. హల్లెలూయా. ఆ కుండలన్నీ తయారు చేయబడిన తర్వాత ఆ 120 కుండలను తీసుకొచ్చి ఒక రూమ్ లో పెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ 120 కుండలు అగ్ని కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. ఒకరోజు రానే వచ్చింది ఆ దినం. ఆ కుండలన్నీ ఆ రూమ్ లో ఉండగా ఆ మేడ మీద బలమైన గాలి వీచడం ప్రారంభమైంది. అగ్ని జ్వాలల వంటి నాలుక ఒక కొండ మీద నుంచి ఒక కొండ మీదకి, ఒక కొండ మీద నుంచి ఒక కొండ మీదకి ఆ అగ్ని వారిని తాకుతా ఉన్నప్పుడు ఆ కుండలన్నీ బలం బలం పొందుకున్నాయి. ఆ కుండలన్నీ భాషలు మాట్లాడుతూ ఉన్నాయి, ప్రవచిస్తా ఉన్నాయి, దెయ్యములు వెళ్ళగొడతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరు? ఆయన కుమ్మరివాడై ఉన్నాడు. మనం ఎవరమై ఉన్నాం? జిగటి మంది అయి ఉన్నాం. హల్లెలూయా. ఈ జిగటి మందని నిన్ను ఆయా ప్రాంతం నుండి తీసుకొచ్చి, ఆయా ఊరు నుంచి తీసుకొచ్చి, ఇదిగో వాక్యం అనే నీళ్లు పోసి నీలో ఉన్న ఆ గట్టితనాన్ని తీసివేసి, ఆ పెంకుతనాన్ని తీసివేసి, ఆ చిన్న పెంకులు ముళ్ళు రాళ్ళు తీసివేసి మెత్తగా ఆ కుండ తయారయ్యే పాత్రగా, ఆయన వాడుకునే పాత్రగా తయారు చేసి సారి మీద పెట్టి, నువ్వు పగిలిపోతున్నా, చిట్లు పోతున్నా మరలా తొక్కి, మరలా మెత్తగా పిసికి, మరలా సారి మీద పెట్టి, మరలా పాత్రగా చేసి, హల్లెలూయా, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు తెలుసా? అగ్నితో కాల్చుతా ఉన్నాడు. ఆ అగ్నితో కాల్చేదే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం మనం పొందుకోకుండా మనం గట్టిపడం. హల్లెలూయా. ఏ కుండలు నీటి పరీక్షకి తట్టుకుంటాయి? హల్లెలూయా. ఏ కుండలు నీటి పరీక్షకి తట్టుకుంటాయి? కుండ మట్టి తేబడింది, సారి మీద పెట్టబడింది, చెత్త అంతా తీసేసాడు, పిసికి మెత్తగా చేశాడు, సారి మీద పెట్టాడు, కుండగా చేశాడు, కాల్చలేదు, నీళ్లు తగిలాయి. ఏమవుద్ది? ఆ కుండ కరిగిపోద్దా? అది కాల్చబడింది, తర్వాత నీళ్లు తగిలాయి, అది పగిలిపోద్దా? పగలదు. హల్లెలూయా. ఒక దినం రాబోతుంది, శత్రు వరద వలె రాబోతున్నాడు. ప్రతి కుండల్ని తాగుతుంది, ప్రతి పునాదిని కొడుతుంది. హల్లెలూయా. నీ పునాది గట్టిగా ఉంటే, నీ కుండ, నీ జీవితం పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడితే, పరిశుద్ధాత్ముడు నీ కుండలోనికి వస్తే, హల్లెలూయా, శత్రు ప్రవాహం వల్ల వచ్చిన, మృగం వచ్చిన, హల్లెలూయా, ఏది నిన్నేం చేయలేదు. ఎందుకు తెలుసా? నిన్ను ఆయన పాత్రగా చేసుకున్నాడు. ఆ పాత్ర ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చివరి పాత్ర రావాలా? అభిషేకం రావాలా? దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎక్కడున్నాం? కాల్చబడే స్థితిలోకి వెళ్తున్నాం. కొన్ని పాత్రలు కాల్చబడకుండానే పగిలిపోతాయి, కొన్ని పాత్రలు కాల్చబడే స్థలం దాకా వెళ్తాయి. హల్లెలూయా. కాల్చబడిన తర్వాత అవి వాడకానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. కాల్చబడిన తర్వాత వాడకానికి ఉపయోగపడదాం అనుకుంటున్నావా? కాల్చబడక ముందే ఉపయోగపడదాం అనుకుంటున్నావా? కాల్చబడక ముందే ఉపయోగపడాలనుకుంటే నీ జీవితం ఉండదు, నా జీవితం ఉండదు. అదే కాల్చబడిన తర్వాత ఉపయోగపడాలనుకుంటే, ఎంతమంది ఎన్ని ప్రవాహాలు, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని నీళ్ళు వచ్చినా, నదీ ప్రవాహంలో నీ కుండ కొట్టుకెళ్ళిపోతున్నా కూడా ఆ కుండ ఏం పగలదు. ఎందుకంటే అంత గట్టితనం అగ్ని ద్వారా దానికి వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి దానికి వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.
కుమ్మరివాని చేతిలో కొండలం మనం. ఇప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? ఎంతమందికి అర్థమైంది? ప్రాసెస్ అర్థమైందా? ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి మట్టి తీసుకొచ్చాడా? కలంలో పెట్టాడా? వాక్యం అనే నీళ్లు పోసి దాన్ని తొక్కుతున్నాడా? తొక్కుతున్నప్పుడు వస్తున్న మన హృదయంలో ఆలోచనలు, తలంపులు ఉన్న చెత్త, మలినం, ముళ్ళులన్నీ తీసి పాడేస్తున్నాడా? పాడేస్తున్నాడా లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కుండగా చేసి ఆయన ఒక చోట పోగేసి ఆ యొక్క నిప్పుని పెట్టి, అగ్నిని పెట్టి కాల్చి, అప్పుడు అది యోగ్యమైన పాత్రగా మారుతుంది. హల్లెలూయా. అందుకని ఈ రోజు భూమి అంటుందంట, భూమి కూడా అంటుందంట, నన్ను కాల్చయ్యా. హల్లెలూయా. ఈ రోజు తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసం అంటాడు, పరిశుద్ధాత్మతో నన్ను కాల్చయ్యా, పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను నింపయ్యా అంటాడా అనడా? ఎందుకంటే యెషయా అంటున్నాడు, అయ్యా యెషయా ఉజ్జియా మరణించిన తర్వాత యెషయా చూస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ దేవుని యొక్క దూతలు కెరూబులు షెరేబులు అక్కడ పరిశుద్ధులు పరిశుద్ధులు పొగుడుతున్నప్పుడు ఆయన చూసి, అయ్యో నేను అపవిత్రుడిని, అయ్యో నేను పాపిని, అపవిత్రులైన ప్రజల మధ్యలో జీవిస్తున్నాను, అపవిత్రమైన పెదవులు గలవాడిని, అయ్యో అయ్యో అని ఏడుస్తున్నప్పుడు, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, ఒక కొలిమి అక్కడ బలిపీఠం దగ్గర అగ్ని మండుతా ఉన్నది. ఆ మండుచున్న అగ్నిలో ఒక కొరకంచుని తీసుకొచ్చి ఒక దేవదూత యెషయా పెదాలు తాకించిందంట. యెషయా పెదాలు తాకగానే యెషయా ఏం చేస్తున్నాడంటే ఏడుస్తా ఉన్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక స్వరం వస్తుంది, ఎవరు వెళ్తారు మా కోసం, ఎవరు ప్రకటిస్తారు నా సువార్త, ఎవరు జీవిస్తారు నా కొరకు. హల్లెలూయా. అప్పుడు యెషయా అన్నాడు, నేను జీవిస్తా నీ కోసం, నేను ప్రకటిస్తా నీ కోసం, నేనున్నానయ్యా, నన్ను పంపించయ్యా. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది ధైర్యం? కొరకంచి అగ్ని నోటికి ఎప్పుడు వస్తుంది మనకు ధైర్యం? పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడే. పేతురు అన్నాడు, ఒక చిన్నదన్నది, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా, నేను చూశాను. ఆయన అన్నాడు, పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలీదు, యేసు ఎవరో నాకు తెలీదు. హల్లెలూయా. అదే పేతురు, ఆమేన్, అదే శిష్యులు ఒకరోజు మేడగదిలో పరిశుద్ధాత్మ అగ్ని వారిని అభిషేకించినప్పుడు, ఆ అగ్నితో ఆ కుండలన్నీ కాల్చబడినప్పుడు, హల్లెలూయా, ఒక సైనికుడు అన్నాడు, నీవు ఆడుతూ ఉన్నావు కదా, అక్కడున్న పరిసర సదుకులు యాజకులు అన్నారు, మీరు ఆయనతో ఉన్నారు కదా, మేము ఆయనతోనే ఉన్నాం, ఆయన చెప్పింది విన్నాం, ఆయన చేసింది చూసాం, అయితే ఇప్పుడు మేము వాటిని చెప్పకుండా ఉండాలా? మేము చూసింది విన్నది చెప్పకుండా ఉండలేం, మీరు ఏదైనా చేసుకోండి. ఎలా వచ్చింది సార్ ఇంత ధైర్యం? కొరకంచి తాకింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనకెప్పుడు వస్తుంది ఆ ధైర్యం? శత్రువుని, సమస్యలు జయించి ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను తాకినప్పుడు. హల్లెలూయా. ఎంతమంది ప్రభు చేతిలోకి వస్తారు? ఎంతమంది ఆ కుమ్మరివాని చేతిలోకి వెళ్దాం? ఎంతమంది ప్రభు నాలో మలినాన్ని తీసివేసి పాత్రగా చేసి కాల్చి నీ పనిలో వాడుకోమని ఎంతమంది ప్రార్థిస్తారు? ప్రార్థించుకుని ఈ సమయంలో అందరూ మోకరించి హల్లెలూయా, హల్లెలూయా.